ప్రైజ్ ద లార్డ్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 2025. మనం నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్న పరిస్థితుల్లో మనం యాంటిసిపేట్ చేయాలి. దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందుకోవాలని ఆశించాలి. కానీ దాంతోపాటు మనం పశ్చాత్తాపడాలి. మన పాపం నిమిత్తమై పశ్చాత్తాపడాలి. నేను 12 విషయాలని గుర్తించాను. వాటి విషయాల్లో మనం వాటిని ధ్యానించుకుంటూ మనం దాని నిమిత్తమై పశ్చాత్తాపడాలి. 6 చెప్పుకున్నాం. ఇవాళ 7వది ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of my heart be pleasing in thy sight, O Lord, our fortress and our Redeemer. Amen. 7వదిగా మనం గమనించాల్సింది ఏంటంటే, సిలువ లేని సువార్త చెప్పే పరిస్థితిగా ఉండి ఉంటున్నది. ఫిలిప్పీ 3వ అధ్యాయం 17 నుండి 20 వరకు చదువుకుంటే, ఇక్కడ సందర్భాన్ని మనం గమనించేటట్లయితే దీని అర్థం ఏంటి మనకి తేటతెల్లంగా ఉండేటుంది. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. మేము మీకు మాదిరి అయిన ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి అందే మనసు ఉంచుతున్నారు. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. అంతవరకే 30 వచనాలు చాలు. ఇక్కడ 18వ వచనంలో మనం గమనించేది ఏంటంటే, సిలువకు శత్రువులు, ది ఎనిమీస్ ఆఫ్ ద క్రాస్. వీళ్ళెవరు? కొంతమంది అనొచ్చు యూదులు అనొచ్చు. ఎందుకంటే మెస్సయా వచ్చినప్పుడు ఆయన రాజుగా వస్తాడు, ఇశ్రాయేలుని ఉద్ధరించేటువంటి రాజుగా వస్తాడు, ఇశ్రాయేలుని పునరుద్ధరిస్తాడు అనేటువంటి ఐడియా ఉన్నదే కానీ ఆయన సిలువలో మరణించేటువంటి వాడు అని ఐడియా లేదు. కాబట్టి ఇది యూదులకు చెందినటువంటి మాట, యూదుల్ని మనసులో పెట్టుకుని చెప్పినటువంటి మాట. వాళ్ళు సిలువకు శత్రువులు అని. కానీ ఇక్కడ సందర్భాన్ని గమనించినప్పుడు అది వాళ్ళు కాదు. వీళ్ళందరూ కూడాను స్వార్థను ప్రకటించేటువంటి వాళ్ళే. 17లో మనం గమనించేది ఏంటంటే, ఇప్పుడు 1వ వచనంలోనే ఉంటుంది, వాళ్ళు కుక్కలున్నారు జాగ్రత్త. వాళ్ళు ఎవరు కుక్కలున్నారు జాగ్రత్త అని అంటే, ఈ దొంగ బోధకులు, అబద్ధ బోధకులు, పాత నిబంధనకు కట్టుబడి ఉండాలి అనేటువంటి అర్థంతో సున్నతి చేసుకోవాలి అని బోధించేటువంటి బోధకులు, జుడాయిజర్స్ అంటాం. వాళ్ళని కుక్కలతో పోల్చాడు. ఎందువలన కుక్కలతో పోల్చాడంటే, పాత నిబంధన వదిలిపెట్టాం, మరి సువార్తను పట్టుకున్నాం, మళ్ళా పాత నిబంధనకి వెళ్ళటం ఏంటి? కుక్క వలె వాంతించుకున్న దాన్ని మళ్ళీ తిన్నదాంతో సమానం. కాబట్టి ఆ విధంగా కుక్కలతో పోల్చబడ్డారు. కాబట్టి ఆ సందర్భం అన్నమాట. సువార్త చెబుతారు, కానీ పాత నిబంధన వైపుకు తిరగాలి అని పాత నిబంధన కూడా కలుపుతారు. సున్నతి కూడా చేయించుకోవాలి. యేసు ప్రభు యందు విశ్వసిస్తే సరిపోదు. యేసు ప్రభు
సిలువలో చేసినటువంటి ఆ కృపా కార్యం సరిపోదు, మనం కూడా పాత నిబంధనకు కట్టుబడి ఉన్నట్లుగా సున్నతి చేయించుకోవాలి అనేటువంటి దృక్పథం కలిగినటువంటి వాళ్ళు. అంతేకాదు, మనం గమనించినట్లయితే ఇంకొక వచనం కూడా మనం చూస్తాం. అదేంటంటే 19 నుండి 21 వరకు మనం చూస్తే, వాళ్ళు వారి కడుపే దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుతున్నారు, భూ సంబంధమైన వాటి అందే మనసు నుంచుతున్నారు. భూ సంబంధమైన వాటిలందే మన పౌరస్థితి పరలోకమునందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అనే రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. అంటే వీళ్ళు దుర్బోధకులు ఫ్యూచర్ని గురించి ఆలోచించరు, ఇక ఈ లోకమే అన్నట్లుగా. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకున్నామనేటువంటి ఆ అవగాహన లేదు, ఆ బోధ లేదు. ఇక ఈ లోకమే, ఫ్యూచర్, ఎటర్నిటీ అనే దాన్ని దృష్టిలో పెట్టుకోరు. 21 వచనం, సమస్తము తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ శరీరమునకు సమరూపము గలది దానిగా మార్చును. ఇదంతా కూడాను ఎటర్నిటీకి సంబంధించింది, నిత్యత్వంలో ఏం జరగబోతున్నది అనే దానికి సంబంధించింది. దాన్ని చెప్పకుండా సువార్త చెప్పినప్పుడు ఇక ఎప్పుడు ఏ లోక సంబంధమైనటువంటి విషయాలు ఎక్కడ అభివృద్ధి చెందటం అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేసేటువంటి దుర్బోధకులు. సువార్త చెప్పేటప్పుడు సిలువని కేంద్రంగా పెట్టుకోకుండా ఈ ఇశ్రాయేలుల నిబంధన మీద కాన్సన్ట్రేట్ చేయటం, మరలా ఈ లోకం మీద కాన్సన్ట్రేట్ చేయటం, నిత్యత్వాన్ని దృష్టిలో పెట్టుకోకపోవటం, ఆ సందర్భంలో చెప్పినటువంటి మాట. సిలువ శత్రువులు అంటే యేసుక్రీస్తు మరణాన్ని కేంద్రంగా పెట్టుకోనకుండా సువార్త చెప్పటం. మీరు చర్చికి రండి, చందా ఇవ్వండి, బాప్తీసం తీసుకోండి, మంచిగా జీవించండి అని చెప్తారు. సోషల్ వర్క్ చేయండి, అది చేయండి, ఇది చేయండి అని ఎప్పుడు సహోదర ప్రేమ కలిగి ఉండండి అని చెప్పటమే. కానీ నిజంగా సిలువ, యేసుప్రభు యొక్క సిలువను బట్టి కొంతమంది అనొచ్చు, ఈ సిలువను బట్టి అంతాక చెప్పాలండి అని. జాన్ స్టార్ట్ అనే అతను చాలా పుస్తకాలు రాశాడు. ద క్రాస్ అనే దాని మీద పెద్ద పుస్తకం రాశాడు. ఆయన సిలువ మీద చెప్పినప్పుడు ఒక విధంగా బోరింగ్ అనిపించింది. ఎందుకంటే ఆయన చెప్పినవి ఎన్నోసార్లు ఆ బోధ విన్నాం. కాబట్టి ఇక సిలువను గురించి చెబితే కొంచెం బోరింగ్గా ఉండవచ్చు. కానీ బోరింగ్గా ఉండకుండా చెప్పాలి. ఎట్లా చెప్పాలంటే, ఈ సిలువను గురించినటువంటి వార్త బైబిల్లో చాలా న్యూఆన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఎరుపు రంగు అనుకోండి, ఎరుపు రంగులో ఎన్ని షేడ్స్ ఉన్నాయి? 38 షేడ్స్ ఉన్నాయి. ఎరుపు రంగులో 38 షేడ్స్ ఉన్నాయి. అంటే ఎరుపు రంగు అంటే సరిపోదు, ఎరుపు రంగులోనే అనేక రకాలుగా ఉన్నాయి. మీరు గూగుల్కి వెళ్ళి చూడండి. ప్రతి రంగులో కూడాను, బులుగు రంగు కానీ, లేకపోతే గ్రీన్ కానీ, పచ్చ రంగు కానీ, ప్రతి దానిలో కూడాను చాలా షేడ్స్ ఉంటాయి అన్నమాట. అదేవిధంగా యేసుక్రీస్తు సిలువను గురించి బైబిల్ చెప్పేటప్పుడు ప్రతి ఒక్క వాక్యంలో, ప్రతి ఒక్క భాగంలో సిలువను గురించి, సిలువ గురించి కదా అని అనటం కాదు. దానిలో ఉన్నటువంటి షేడింగ్ ఏంటి, దానిలో ఉన్నటువంటి సందర్భం ఏంటి, ఆ సందర్భాన్ని బట్టి ఏ విధంగా అర్థం చేసుకోవాలి, కాబట్టి దాన్ని గమనించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్,
యెరూషలేము దేవాలయాన్ని కట్టినప్పుడు సొలొమోను రాజు బలులు అర్పించాడు. 300,000 గొర్రెలను అర్పించాడు. 300,000. ఎందుకు అన్ని బలులు, అన్ని జంతువులను ఎందుకు అర్పించాల్సి వచ్చిందంటే మన పాపాలు విస్తరించి ఉంటాయి అనేటువంటి అర్థం అన్నమాట. దానికి సరిపోయినట్టుగా బలులు అర్పించాలి. క్రొత్త నిబంధన వచ్చేటప్పటికి ఆ బలుల్ని సూచించేటువంటిది యేసు ప్రభు యొక్క శిలువ మరణం. అది నిజం. పాత నిబంధనలో అవన్నీ ఛాయలు. బలులన్నీ కూడాను క్రీస్తుకు చెందినటువంటి ఛాయలు. ఇంకొక విధంగా చూద్దాం. మోషే కానాన్ దేశంలో ప్రవేశించలేదు కదా. ఎందువల్ల ప్రవేశించలేదు? బహిరంగంగా ఆయన దేవుని యొక్క ఆజ్ఞని తిరస్కరించాడు. ఏంటి ఆజ్ఞ అంటే ఆ బండని కొట్టొద్దు, బండతో మాట్లాడు అన్నాడు. నిర్గమకాండం 17 వచ్చేటప్పటికి అక్కడ బండను కొట్టు అన్నాడు. ఇక్కడ రెండవసారి బండతో మాట్లాడు అన్నాడు. మోషే ఇశ్రాయేలు ప్రజల ఎడల విసిగి కోపంతో నా మీద పడ్డారు, నా తల మీద పడ్డారు, మీరు నాకు తలనొప్పిగా ఉన్నారు అనేటువంటి రీతిగా వాళ్ళందరూ ఆయన ప్రజలుగా ఎంచుకుని వాళ్ళ మీద కోపపడి ఆ కోపం అంతా కూడాను ఆ బండ మీద చూయించుకుని కర్రతో మరలా కొట్టాడు. అది దేవునికి అయిష్టమైంది. చాలా అంత విధేయత చూయించినప్పటికీ దాన్ని బట్టి ఆయన కానాన్లో ప్రవేశించలేకపోయాడు, వాగ్దాన దేశంలో. ఏంటి అంత సీరియస్ అని అంటే బహిరంగంగా దేవుని ఇచ్చినటువంటి ఆజ్ఞను ధిక్కరించాడు. బహిరంగంగా దేవుని అవమానపరిచాడు. అంత గొప్ప నాయకుడే దేవుని యొక్క ఆజ్ఞని తిరస్కరిస్తే, అవిధేయత చూపించితే, ఇంకా సామాన్య ప్రజలు ఆయన మోడల్గా తీసుకుని ఆ దేవుని యొక్క మాటల్ని చులకనగా తీసుకోవచ్చు. ఆయన మరి ఇంకొక విషయం ఏంటంటే ఆ యొక్క బండ దేనికి గుర్తు? యేసు ప్రభువు గుర్తు. 1 కొరింథీ 10లో మనం చూస్తాం ఆ బండ యేసుక్రీస్తే అని. 10:5లో ఉంటుంది. ఆ బండ యేసుక్రీస్తే. ఆ బండని ఒకసారే కొట్టాలి అంటే అది సిలువను సూచించేది. యేసు ప్రభువు సిలువలో ఒక్కసారి మరణించాడు. హెబ్రీ 9లో ఒకే ఒక్కసారి ఆయన మరణించటాన్ని బట్టి మనందరికీ పాప విమోచన ఉన్నది. ఒకే ఒక్కసారి. కాబట్టి 2 సార్లు ఆయన కొట్టడం వలన దేవుని దృష్టిలో ఉన్నటువంటి ఆ యొక్క ఛాయకి అది నష్టం కలిగిందన్నమాట. యేసు ప్రభు యొక్క రక్షణను గూర్చినటువంటిది దేన్ని ముట్టినా కానీ దేవుడు కోప్పడతాడు. అలాంటి తీవ్రమైనటువంటి ఆ క్రియ. కాబట్టి ఆయన అవిధేయత చూపించడం అంటే సామాన్యమైంది కాదు. అవిధేయత అసలు దేవునికి అవిధేయతగా ఉండటం అది సీరియస్సే. కానీ ముఖ్యంగా యేసు ప్రభు యొక్క సులువును సూచించేటువంటి ఆ బండని కొట్టడం, 2 సార్లు కొట్టడం, అది మరీ తీవ్రమైనటువంటి సంగతి అన్నమాట. కాబట్టి ఆ విధంగా సిలువ గురించి ఉన్నటువంటి ఆ విషయాలు అనేక కోణాల్లో ఉన్నాయి, అనేక న్యూయాన్సెస్ ఉన్నాయి, అనేక రంగుల్లో ఉన్నట్లుగా మనం గమనించాలి. అప్పుడు మనకు బోరింగ్ అనిపించదు. సిలువ గురించి బోరింగ్ అనిపించదు. యేసు ప్రభు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అది బల్లలో పాలు పొందాలి అని. ప్రభువు బల్ల.
ఆదివారం దినాన ఆదివారం దినానికి మరొక పేరు అంటే ఏంటంటే ప్రభుదినం. ఆదివారం ప్రభుదినం అని పేరు ఎందుకు వచ్చింది? ప్రభు బల్లను బట్టి వచ్చింది. అది చాలా ముఖ్యమైనదన్నమాట. క్రైస్తవులకి ఆ దినాల్లో చాలా ప్రభు బల్లనిలో పాలు పొందటం చాలా ముఖ్యమైంది. ప్రభు బల్లను బట్టి ప్రభు దినమైంది. అప్పుడు తీసుకున్నప్పుడు మనం అది అది ఆచరించాలి అన్నాడు. దీన్ని తిన్నప్పుడు తరచుగా తినాలి అన్నాడు. అంటే తరచుగా గుర్తు చేసుకోవాలి. దేన్ని గుర్తు చేసుకోవాలి? సిలువను గుర్తు చేసుకోవాలి. నా నిమిత్తమై యేసుప్రభు చనిపోయాడు. ఈ రొట్టె ద్రాక్షారసం అంతకుముందు జీవించి ఉన్నటువంటి పదార్థాలు ఆయన మరణించటం వలన మనం తిని మనం జీవించగలం. అదే రీతిగా ఆయన మరణాన్ని బట్టి నిత్య జీవం వస్తుంది అనేటువంటి సంగతిని పదే పదే గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే అది కేంద్రం. క్రైస్తవ జీవితం అంటే ఏంటి? క్రైస్తవ జీవితం అంతా కూడాను కృతజ్ఞతతో కలిగినటువంటి జీవితం. దేన్ని బట్టి కృతజ్ఞత? సిలువను బట్టి కృతజ్ఞత. సిలువను బట్టి స్వార్థకి సిలువ కేంద్రం కాబట్టి అది మననం చేసుకోవాలి. అందువలన రోమా 12లో కూడా ఉంటుంది అన్నమాట. ఏంటంటే దేవుని యొక్క దాతృత్వమును బట్టి మీ యొక్క శరీరాలని సజీవయాగంగా అర్పించుకోండి, ఆయనకి ఇష్టంగా జీవించండి అని 12వ అధ్యాయం దగ్గర నుండి మనం చూస్తామన్నమాట. కాబట్టి సువార్తను, యేసుప్రభు యొక్క సిలువను ధ్యానం చేసుకోవటం చాలా ముఖ్యం. అది కేంద్రం. అది ఎప్పుడు గుర్తు చేసుకుంటే అప్పుడు మనం ఏమనుకుంటామంటే, ప్రభువా నా కొరకు నువ్వు మరణించావు, నా కొరకు నా మీద పడాల్సినటువంటి ఆ నరకాన్ని నువ్వు అనుభవించావు ప్రభువా, నిన్ను బట్టి ఆ సిలువను బట్టి నా పాపాలు క్షమించబట్టమే కాదు, నేను పరలోకాన్ని వెళ్తాననేటువంటి నిత్య నిరీక్షణ నాకు ఇచ్చావు ప్రభువా, ఆ నిర్ధారణ నాకు ఇచ్చావు నాయన. అలాంటి పరిస్థితుల్లో నిన్ను ఏ విధంగా నిర్లక్ష్యం చేయగలను, నీ మాటలు ఏ విధంగా నిర్లక్ష్యం చేయగలను, నీకు ఏ విధంగా నేను వ్యతిరేకంగా జీవించగలను అనేటువంటి ఆ గ్రహింపు వస్తుంది అన్నమాట. కాబట్టి అది సిలువని కేంద్రంగా పెట్టుకోవాలి. మనం ప్రార్థన చేసుకున్నప్పుడు కూడాను తరచుగా ప్రభువా నా నిమిత్తమై సిలువలో చనిపోయినందుకు నీకు వందనాలయ్యా అంటే అది కేంద్రంగా పెట్టుకోవాలన్నమాట. మనం దేవుని దృష్టిలో సిలువ అనేది కేంద్రం. ఆది కాండంలోనే దేవుడు మానవాళిని ఆదాము ద్వారా శపించినప్పుడే ఈ సిలువని దృష్టిలో పెట్టుకున్నాడు. అదే 3:15 ఆది కాండం 3:15లో ఉంటుందన్నమాట. ఆ సర్పం యొక్క తల చితకబడతాడు. ఎవరు? స్త్రీ సంతానం. ఓకే అనేటువంటిది ఆ సిలువను గురించినటువంటి ఆ మాటలు అన్నమాట. కాబట్టి దేవుని దృష్టిలో సిలువ అంత కేంద్రంగా ఉంటే, అంతేకాదు విశ్రాంతి దినం 7వ దినం, 6 దినాలు సృజించి 7వ దినం ఆయన విశ్రమించాడు. అది అంటే సృష్టి అంతా కూడాను ఆయన విశ్రమించినటువంటి ఆ దినానికి పరిగెత్తుందన్నమాట. గురిగా ఆ విశ్వమంతను దానికి గురిగా ఉన్నది. ఆ 6 దినాల సృష్టి 7వ దినం ఆయన విశ్రమించిన దాన్ని గురిగా పెట్టుకుని వెళుతుందన్నమాట. విశ్రాంతి, సబ్బాతు దేన్ని సూచిస్తుంది? యేసుప్రభు యొక్క రక్షణను సూచిస్తుంది. కాబట్టి ఆయన సిలువ చాలా ముఖ్యంగా మనం ఎంచి మన సువార్త సేవ సువార్త పరిచర్య చేసినప్పుడు సిలువను కేంద్రంగా ఉంచుకొని మన దృష్టిలో అది చెప్పాలన్నమాట. అంటే ప్రతిసారి ప్రతి సెంటెన్స్కి అది చెప్పాలని అర్థం కాదు, మన మనసులో అది ఉండాలి. సువార్తకు యేసు ప్రభువు కేంద్రం. ముఖ్యంగా ఆయన మరణ పునరుద్ధానం అది ముఖ్యం అని
గ్రహించుని చెప్పాలి. ఓకే, ఆ విధంగా మనం తలంచినందుకు, ఆ విధంగా చెప్పనందుకు మనం పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపడి ఇక ముందు 2025లో ప్రభువా, నా మంచితనాన్ని బట్టి కాదు, ఆ సిలువను బట్టి రక్షణ అనేటువంటి సత్యాన్ని మనం గుర్తు చేసుకుంటూ దాన్ని మనసులో పెట్టుకుని మనం చెప్పాలి. ఆల్ రైట్. ఇక్కడ ఏంటి అని అంటే, ఈ 17 నుండి 20 వచనాలు, 21 వచనం చదివాం కదా. ఇక్కడ ఆ సందర్భం ఏంటి అని అంటే, పౌలు ఒక మాదిరిగా ఉన్నాడు. పౌలు మాదిరిగా ఉండి ఈ తిమోతి ఎపాఫ్రస్ను అంతకుముందు 2వ అధ్యాయంలో 19, 20 వచనాల్లో 19, 20 వచనాల్లో తిమోతి గురించి, ఎపాఫ్రడైటస్ గురించి చెప్తున్నాడు. అంటే వాళ్ళిద్దరికీ పౌలు మోడల్గా ఉన్నాడు. వాళ్ళు కూడా, తిమోతి ఎపాఫ్రస్ కూడా ఇతరులకి మోడల్గా ఉండాలి. మోడల్గా ఉండి వాళ్ళు మోడల్గా ఉండేటువంటి వాళ్ళకి వాళ్ళు నేర్పించాలి. ఈ మోడల్గా ఉండటం అనేది ఏంటి అని అంటే, సువార్త చెప్పేటప్పుడు సిలువను కేంద్రంగా పెట్టుకుని ఉండేటువంటి పరిచర్య కూడా మోడల్గా ఉండాలన్నమాట అని, ఆ మోడలింగ్ అనేదాన్ని మనం గ్రహించుకోవాలి. ఓకే, ఆల్ రైట్. 8వ విషయంలో మనం ఏ విధంగా పశ్చాత్తాపడాలి. 2వ తిమోతి 3 మొదటి 5 వచనాల్లో అక్కడ దుర్బోధకుల గురించి చెప్పబడింది. అంటే సత్య సువార్తను చెప్పేటువంటి పరిచారకులు, సత్య సువార్తను విశ్వసించేటువంటి విశ్వాసులు పశ్చాత్తాపడాల్సింది ఏంటి అని అంటే, దుర్బోధకుల బోధ మనం నమ్మకూడదు, దుర్బోధ చేయకూడదు. ఆ విధంగా చేస్తే మనం పశ్చాత్తాపడాలి. చేయకుండా ఉండటానికి దేవుని శక్తిని అడగాలి. 2025లో మనం ఆ విధంగా దుర్బోధ చేయకూడదు. ఆ విధంగా వాళ్ళు జీవించినటువంటి తీరులో మనం జీవించకూడదు. అది 2వ తిమోతి 3:1-5లో ఉంటుంది. తిమోతికి ఇచ్చినటువంటి హెచ్చరిక ఏంటి అని అంటే, ఈ అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చుచున్నవని తెలుసుకొనుము. అంచె దినాలు అనంటే మొదటి రాకడ నుండి 2వ రాకడ, ఇంటర్ అడ్వెంట్ పీరియడ్ అని అంటాం. ఇది అపాయకరం అనేటువంటి దినాలు. అంటే ఆ దినాలు అపాయకరం ఎందుకు అవుతాయి అంటే, మనుషులు దాన్ని అపాయకరంగా చేస్తారు. వాళ్ళు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు నయ్యుందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, వాళ్ళ ప్రేమ రాంగ్ ప్లేస్లో ఉంటుంది. దేవుని ప్రేమించకుండా, మనుషుల్ని ప్రేమించకుండా, స్వార్థని ప్రేమించకుండా వాళ్ళు దేని మీద ప్రేమ చూపిస్తున్నారు? ధనం మీద ప్రేమ చూపిస్తున్నారు. తిండి మీద, దేర్ బెల్లీ ఈజ్ దేర్ గాడ్, తిండి మీద దృష్టి పెడుతున్నారు. మరలా సుఖభోగాలపై దృష్టి పెడుతున్నారు. అంతేగాని మనుషుల్ని ప్రేమించట్లేదు, దేవుని ప్రేమించట్లేదు.
సో ఇట్స్ మిస్ప్లేస్డ్ లవ్ అని అంటాం. వాళ్ళ ప్రేమ వేరుగా ఉన్నది. కాబట్టి ఈ ప్రేమ వేరుగా ఉన్నప్పుడు, వేరే వాటిపై ఉన్నప్పుడు, వేరే వాటిపై కేంద్రీకరించినప్పుడు, అప్పుడు ఈ విధంగా వాళ్ళ జీవితం ఉంటుంది అని గ్రహించుకోవాలి. ఆ విధంగా ఉండకూడదు. ధనప్రియులు. ఇప్పుడు మనం సేవకు వచ్చినప్పుడు దేవుడు మనం పిలుచుకున్నాడు. జాబ్ వదిలిపెట్టి మనం దేవుని యొక్క పిలుపుని అందుకుని వచ్చాం. అప్పుడు మనం దేవుని ఎంతగా ప్రేమించామంటే దేవుడు చూసుకుంటాడు. నా భవిష్యత్తు దేవుడు చూసుకుంటాడు. ఆయన సేవిస్తే నా అక్రతలు తీర్చడా? నాకు ఆయన అచ్చి ఉంటాడా? విల్ హీ బి ఏ డెటర్? మనం సేవకు వచ్చినప్పుడు దేవుడు చూసుకుంటాడు అని అనుకున్నాం, కానీ తర్వాత ఏమవుతుందంటే మన భవిష్యత్ సంగతి ఏంటి, మన పిల్లల సంగతి ఏంటి అని మన దృష్టి వాటిపై పడి మనం సేవలో ముందుకు వెళ్ళం. మన ప్రేమ సన్నగిల్లిపోద్ది. అది ఏ విధంగా ఉంటుందంటే, పేతురు మరి ఆ యొక్క సైక్లోన్ వచ్చినప్పుడు సముద్రం మీద, అంటే గలిలయ సముద్రం మీద యేసు ప్రభువుని చూస్తూ నడిచాడు. నీటి మీద నడిచాడు పేతురు. కానీ ఆయన ఆ స్టామ్ని చూసినప్పుడు దానికి భయపడి కృంగిపోయాడు. అలాంటి పరిస్థితి అన్నమాట. కాబట్టి సేవకాయి పిలుచుకున్నప్పుడు మన గురి యేసుక్రీస్తు మీద ఉండాలి. ఆయనే మనకు సెక్యూరిటీ. ఆయన్ని నమ్మకంగా సేవిస్తే మన అక్కరతో తీర్చుతాడు అనేటువంటి భారం కలిగి ఉండాలి. లేకపోతే వీ షుడ్ గెట్ అవుట్ ఆఫ్ మినిస్ట్రీ. ఓకే, డబ్బు కోసం, మన సెక్యూరిటీ కోసం పరిచర్యను వాడుకోకూడదు. అది అందరికీ మనం గమనించాల్సినటువంటి హెచ్చరికగా ఉండాలన్నమాట. దేవుని యందు మనం ఆనందించకపోతే, దేవుడు మన భవిష్యత్తు చూసుకుంటాడు అని ఆయనలో ఆనందించకపోతే మనం మిజరబుల్గా తయారవుతాం. మన సేవ దుస్థితికి గురవుతుంది. జాగ్రత్తగా ఉండాలి. దేవునితో మనం సంతృప్తి చెందాలి. దేవుడు ఏది ఇస్తే అది అని సంతృప్తి చెందాలి. ఫిలిప్పీ 4:11, 12, 13లో మనం ఈ యొక్క సంగతిని, ఈ విషయాన్ని పౌలు జీవితంలో ఒక మోడల్గా ఉన్నట్టుగా గుర్తించవచ్చు. ఫిలిప్పీయులు పౌలుకి పదే పదే పార్ట్నర్స్గా ఉండి ఆయనకి విరాళాలు ఇచ్చారు. వాళ్ళు నిరుపేదలై ఉండి కూడాను ఆయనకి దాతృత్వంగా మరి విరాళాలు ఇచ్చారు. ఆయన్ని పరిచర్యని సపోర్ట్ చేశారు. ముందు దేవునికి అప్పగించుకున్నారు కాబట్టి ఆయన యొక్క రక్షణలో ఆనందిస్తున్నారు కాబట్టి విరాళాలు ఇవ్వటానికి వాళ్ళకి మనసు పుట్టింది. అలాంటప్పుడు ఈ పౌలు థ్యాంక్ యూ లెటర్ రాస్తూ ఈ ఫిలిపియన్స్లో ఈ విషయాలు చెబుతున్నాడు అన్నమాట. చివరిగా ఆ కాన్సన్ట్రేషను ఏంటంటే, నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పుటలేదు. అంటే థ్యాంక్ యూ అని చెప్తుంటే మరలా పంపించండి, నేను అక్కడితో ఉన్నాను అని మీరు అనుకోవద్దు. ఈ థ్యాంక్ యూ లెటర్ని బట్టి నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకొని ఉన్నాను. ఓకే,
తర్వాత 12వ వచనం, దీనస్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును. అయితే సంతృప్తి అనేది ఎప్పుడు వస్తుందంటే, దీనస్థితిలో మనం అనుభవించినప్పుడు ఏ విధంగా మనం మన జీవితాన్ని కొనసాగించుకున్నాం అంటే సరిపోదు. సంపన్న స్థితిలో ఉన్నప్పుడు ఏ విధంగా గాడ్లీగా ఉన్నాం, అది రెండు చవి చూసినప్పుడే మనకు సంతృప్తి అనేది నేర్చుకుంటాం అన్నమాట. దీనస్థితిలో ఉండి పరిచర్యలో ఉన్నప్పుడు మరి ఆ సంపన్నత వచ్చినప్పుడు కొన్నిసార్లు మనం ఇక సంతృప్తి లేకుండా ఆ సంపన్నత మీదే మనం దృష్టి పెట్టుకుంటాం. అక్కడ సంపన్నత ఉన్నప్పుడు సంతృప్తి నేర్చుకోవటం చాలా ముఖ్యమైనటువంటి విషయం. ప్రతి విషయంలోనూ, అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. అది ఆ సంతృప్తి అనేది లేకపోతే ఇక మనకి విషాదం, మన పరిచర్య ముందుకెళ్ళదు, మన జీవితంలో సంతోషం ఉండదు అన్నమాట. కాబట్టి అది చాలా ముఖ్యం. 13, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. దీని కాంటెక్స్ట్ మనం చూసుకోవాలి. 13వ వచనం, నన్ను బలపరచువాని అందే అంటే దేవుని యొక్క శక్తిని బట్టే ఆ సంతృప్తి నేర్చుకున్నాడు. అది అందరికి వచ్చేది కాదు, ఆటోమేటిక్గా వచ్చేది కాదు. దేవుడు బలపరిచినప్పుడు, దేవునిలో ఆనందించినప్పుడు వచ్చేటువంటి ఆ యొక్క తలంపు అన్నమాట సంతృప్తి చెందటం. ఒక ప్రొఫెసరు రేర్ జ్యూయల్ ఆఫ్ కంటెంట్మెంట్ అని ఒక పుస్తకం రాశాడు. రేర్ జ్యూయల్. ఓకే, అది మనం నేర్చుకోవటానికి ప్రయత్నిద్దాం. ఆ సంతృప్తి లేనటువంటి జీవితాన్ని బట్టి, ధనప్రియులుగా మనం తయారైన దాన్ని బట్టి మనం పశ్చాత్తాపపడాలి. ప్రభువా, నీ మీద గురి పెట్టుకుని పరిచర్య చేయటానికి నాకు సహాయం చేయి. పరిచర్య కాదు, ప్రతి విశ్వాసి కూడాను ఆయన విశ్వాసం దేవుని యందు ఉంచాలి. నేను దేవుని నమ్మితే నాకు ధనం వస్తుంది అనేటువంటి రీతిగా మనం జీవించామనంటే ధనం బాటమ్ లైన్ అన్నమాట. దేవుణ్ణి మనం ధనం పొందటం కోసమని దేవుని వాడుకుంటున్నాం. దేవుని సంతృప్తిపరచాలి అనేటువంటి గురి కలిగి మనకున్నటువంటి సిరి సంపదని వాడుకోవటానికి బదులుగా దేవుని వాడుకుంటూ సిరి సంపదలు పొందాలని ఆలోచించటం చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. ఆ విధంగా ఎప్పుడైతే మనం తలంచామో అది పాపమని ఎంచుకుని మనం పశ్చాత్తాపడాలి. ఈ విధంగా పశ్చాత్తాపడి దేవుని యొక్క క్షమాపణ పొంది 2025లో ప్రవేశిద్దాం. 9వ విషయం, ఎఫెసీ 2:8-9 మనకు తెలిసిందే. 10వ వచనం కూడా మనం చదువుదాం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది ఎప్పుడు మనం సువార్త చెప్పినప్పుడు దాన్ని కోట్ చేస్తాం. అది క్రియల వలన కలిగినది కాదు. క్రియల వలన కలిగినది కాదంటే ధర్మకార్యాలు చేసి, సోషల్ వర్క్ చేసి, మరి రిలీజియస్ వర్క్ చేసి దాన్ని బట్టి రక్షణ వచ్చేది కాదు. కనుక ఎవడను అతిశయపడే వీలు. నేను సోషల్ వర్క్ చేశాను కాబట్టి, నేను రిలీజియస్ వర్క్ చేశాను కాబట్టి, నేను ధ్యానించుకున్నాను కాబట్టి, నేను బైబిల్ చదువుకున్నాను కాబట్టి, నేను చందా ఇచ్చాను కాబట్టి, నేను చర్చికి వెళ్తున్నాను కాబట్టి, నేను బాప్తిసం తీసుకున్నాను కాబట్టి, నేను నిష్ఠగా ఉన్నాను కాబట్టి నాకు రక్షణ కలిగింది అంటే నీకు సిలువ ఎందుకు? మరి యేసు ప్రభు చనిపోవటం ఎందుకు? ఇవన్నీ చేస్తే మనం కాలర్ పైకి ఎగరేస్తాం, అతిశయపడతాం, గర్వపడతాం. సువార్తను బట్టి మనకు వినయం రావాలి, మన క్రియలను బట్టి గర్వం వస్తుంది.
అని గ్రహించాలి. అదైన తర్వాత 10వ వచనంలో మనం ఏం చూస్తాం, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవుడు మనల్ని సృష్టించినప్పుడే మనం ఏ పని చేయాలి అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని దేవుడు మనకు కొన్ని వరాలు ఇచ్చాడు, తలాంతులు ఇచ్చాడు, అవకాశాలు ఇచ్చాడు. అది చేయాలి. వాటిని ఆ సత్క్రియలు చేయాలన్నమాట. సొసైటీకి సత్క్రియలు చేయాలి. సత్క్రియలు చేయటంలో మరి ఎఫెసీ సంఘానికి ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో మనం చూసేది ఏంటంటే, అయ్యా అన్నీ చేసావు, ఎఫెసీ విశ్వాసులారా మీరు అన్నీ చేశారు, మీరు చాలా కష్టపడి పని చేస్తున్నారు, మంచి థియాలజీ ఉన్నది, కానీ మొదటి ప్రేమను కోల్పోయారు. అంటే సత్క్రియలు ప్రేమతో చేయాలి. అది దేవుని ప్రేమించాలి, మనుషుల్ని ప్రేమించాలి. యేసుప్రభుని పరిచయాలు అడిగారు, అయ్యా మరి వేలకు వేలు ఆజ్ఞలు ఉన్నాయి కదా, వాటన్నిటిలో ముఖ్యమైనటువంటి ఆజ్ఞ ఏంటి అని వాళ్ళకి తెలియదు. యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆయన తెలుసుకుందామని ఆయన ప్రశ్నించారు. ఆయన ఏమన్నాడు, దేవుడు అక్కడే, ఆ దేవుణ్ణి నీ పూర్ణ హృదయంతో ప్రేమించు, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో ప్రేమించు. అంతేకాదు దానికి చెందినటువంటి 2వ గొప్ప ఆజ్ఞ ఏంటి అని అంటే, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించుము అనేటువంటిది ఉంది కదా. అది దాని తర్వాత క్రొత్త నిబంధనలు ఏమన్నది, దేవుడు యేసుక్రీస్తులో మనం ప్రేమించినటువంటి రీతిగా ప్రజల్ని ప్రేమించాలి. మరి 1 కొరింథీ 13లో కూడాను ప్రేమ గురించి చెప్తున్నాడు కదా. అన్నీ ప్రజలకు ఇచ్చి సేవ చేసినా కానీ, సత్క్రియలు చేసినా కానీ సమాజానికి ప్రేమ లేకుండా చేస్తే అవన్నీ కూడాను వ్యర్థం. కాబట్టి సత్క్రియలు చేయటమే కాదు, ప్రేమతో చేయాలి. అలాంటి ప్రేమ ఎక్కడి నుండి వస్తుందండి? ప్రేమ పేదల్ని ప్రేమించి, కుష్ఠరోగుల్ని ప్రేమించి, చెడ్డవాళ్ళని ప్రేమించి వాళ్ళకి సత్క్రియలు చేయటం, అలాంటి మనసు, అలాంటి హృదయం ఎక్కడి నుండి వస్తుంది? మారు మనసు పొందితే, దేవుడు మనలో ఉంటే, మన జీవితాన్ని మారిస్తే, వాళ్ళు కూడా దేవుని స్వరూపంలో చేయబడినటువంటి వ్యక్తులే అనేటువంటి గమనికతో వాళ్ళని ప్రేమిస్తాం. వాళ్ళని ప్రేమించటం వలన దేవుని కూడా గౌరవిస్తాం అనేటువంటి అవగాహన స్వార్థ వలన వస్తుంది, మారు మనసు వలన వస్తుంది. నిజమైనటువంటి విశ్వాసకే అది సాధ్యమవుతుంది అని గ్రహించుకోవాలి. ఇలా ఈ విధంగా సత్క్రియలు చేయకుండా మనం ఏదో స్వార్థ చెప్పుకుంటున్నాం, స్వార్థ చెప్పుకుంటున్నాం, విశ్వసించమని చెప్తున్నాం. విశ్వాసానికి తగినట్టుగా పరివర్తన ఉండాలి. ప్రేమతో మంచి కార్యాలు చేయాలి, అది పరివర్తన. ప్రేమతో మంచి మాటలు చెప్పాలి, ప్రేమతో మంచి ఆలోచనలు కలిగి ఉండాలి. ఇప్పుడు ఫిలిప్పీ 4:8లో ఏమన్నది, ఏ విధంగా మన ఆలోచనలు ఉండాలి అని పౌలు చెప్తున్నాడు. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో వాటి మీద ధ్యానముంచుడి. విశ్వాసకే ఇది సాధ్యమవుతుంది. తలంపులు, క్రియలు, మాటలు, ప్రతిక్రియలు అవన్నీ కూడాను సత్క్రియలకు సంబంధించినటువంటి విషయాలన్నమాట. మంచి తలంపు లేకపోతే మంచి పనులు ఎట్లా చేస్తాం? వీటిని ఆలోచించుకోండి. ఈ విషయంలో మనం తప్పిపోయేమేమో. సంఘం కట్టుకుంటున్నాం, మన సంఘాన్ని బట్టి సమాజానికి ఏమైనా లాభం ఉన్నదా? వీళ్ళు మంచి పని చేస్తున్నారు, శుభ్రంగా ఉంచుతున్నారు,
సంఘ చర్చి చుట్టూ క్లీన్గా ఉంచుకోవటమే కాదు, రోడ్డు అక్కడ దగ్గరకు ఉన్నటువంటి రోడ్లు ఆ పరిసర ప్రాంతాలు కూడా వాళ్ళు క్లీన్గా ఉంచుతున్నారు. వాళ్ళు ఏదో మేలు చేస్తున్నారు, పేదలకు సహాయం చేస్తున్నారు అనేటువంటి సాక్ష్యం మనం కలిగి ఉన్నామా? లేకపోతే ఎప్పుడు సువార్త అని పరివర్తన లేనటువంటి జీవితం మనం చూడటమే, మనం చేయటమే కాదు, అది మన జీవితం మార్పు చెందింది. ప్రజలను ప్రేమిస్తున్నాం అని మన ప్రేమ ఉండటమే కాదు, ప్రేమ ఉన్నట్టుగా బయటకు కనిపించాలి. అదే కదా యేసు ప్రభు చెప్పింది మత్తయి సువార్త 13:5, 13, 14లో మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, వెలుగై ఉన్నారు అని చెప్పి అదే అధ్యాయంలో చివరికి ఏముంటుంది? మీ సత్క్రియలను బట్టి దేవుని నామానికి మహిమ ఘనత వస్తుంది. ఆ సత్క్రియలు చూచి, ఓకే, మనం మంచి హృదయం కలిగి ఉంటే ఆ మంచి హృదయం మంచి చేతల చేత ఇతరులకు కనిపిస్తుంది. ఆ విధంగా సమాజం చూడగలుగుతుందా అని మనం తలంచాలి. ఎక్కడైతే చూడట్లేదో మనం పశ్చాత్తాపడాలి. ఆ విధంగా అలాంటి పశ్చాత్తాపం దేవుడు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, ఎన్నో విధాలుగా మేము పాపులమయ్యా, మమ్మలను క్షమించండి. యేసు ప్రభు మరణాన్ని బట్టి మమ్మలను క్షమించమని మంచి హృదయం, మంచి మనసు, మంచి పెదవులు, మరి మంచి దుస్తులు, మంచి బట్టలు, కడుక్కున్నటువంటి ఉతుకబడినటువంటి దుస్తులు కలిగినట్లుగా, మరి ప్రకటన గ్రంథం 22లో చెప్పబడినటువంటి రీతిగా మంచి దుస్తులు వేసుకున్నటువంటి విశ్వాసులుగా మేము 2025లోకి ప్రవేశించటానికి మీ కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు పేరట వేడుకుంటున్నాం తండ్రి. గాడ్ బ్లెస్ యూ.